రాజపురం అనే గ్రామం ఉంది. అందరూ ప్రశాంతముగా బతుకుతూ ఉన్నారు. రామయ్య అనే బిదవాడు ఒక హోటల్ నడుపుతూ ఉన్నాడు. అతడు బిదవాడు అయినా అక్కడికి చాలామంది వచ్చి భోజనం తిని వెళుతూండేవారు. రామయ్య టిఫిన్లో సాంబారు మంచిగా చేయటంలో మంచి నేర్పరి. ఆ సాంబారు తినడానికి చాలామంది వస్తారు. పెద్ద కోటీశ్వరుడు అగు కిరణ్ అనే ఒక పెద్ద వ్యాపారస్తుడు తన పని మీద రాజపురం వస్తున్నాడు. అప్పుడే వేగంగా వస్తూ ఉన్నాడు వ్యాపారవేత్త అగు వెంకటేశ్వర్లు తన కారులో వస్తూ ఉన్నాడు. తన కారు తీసుకువచ్చి పుల్లయ్య హోటల్ ముందు ఉంచాడు. అతనికి బాగా ఆకలిగా ఉంది. ఓ పుల్లయ్య, నాకు బాగా ఆకలిగా ఉంది, కానీ నీ హోటల్ చూస్తే చాలా ఆశయముగా ఉంది. నీ హోటల్ చాలా బిద హోటల్గా ఉంది. నాకెక్కడా పెద్ద హోటల్ కనిపించలేదు, కనుక నీ వద్దకు వచ్చాను. నాకు చాలా శుభ్రంగా భోజనం పెట్టు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. అయ్యా వినండి, నా హోటల్ చాలా బిదు హోటల్, కానీ ఇక్కడ వచ్చిన వారు చాలా ఆకలితో వస్తారు. వారికి నేను కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తాను. వాళ్ళు ఎప్పుడు మీ మాదిరిగా ఎప్పుడు ఈ హోటల్ని ఎవ్వరూ ఆశ్రయించుకోలేదు. రామయ్య తన హోటల్ గురించి చెప్తూ, అయ్యా, నా హోటల్లో బాగా ఆకలితో ఉన్నవారికి మంచి భోజనం తిని వాళ్ళు చాలా సంతోషంతో వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి వెళ్తారు. నేను రాత్రిపూట ఆకలిగా ఉన్న వాళ్లకు మంచిగా ఆహారం వండి వారి ఆకలి తీరుస్తాను. కనుక నా హోటల్కు బిధ మరియు ధనవంతులు ఎవరైనా వస్తారు. కానీ మీరు చాలా అసహించుకుంటున్నారు నా హోటల్ను. కనుక నాకు కాస్త సమయం ఇవ్వండి, మీకు మంచి భోజనం పెడతాను. రామయ్య అక్కడి నుంచి తన స్థానమునకు వెళ్తూ ఉన్నాడు. రామయ్య త్వరగా భోజనం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడే రామయ్య మంచి వేడివేడి సాంబార్ చేస్తూ ఉన్నాడు. దాన్ని బాగా పరిశీలిస్తూ ఉన్నాడు ధనవంతుడు అగు వెంకటేశ్వర్లు. చాలా హేళనగా చూస్తూ ఉన్నాడు. కానీ అప్పుడే ఒక భిక్షగత్తె వస్తున్నది. చాలా బిద పరిస్థితుల్లో ఉన్న ఆ మహిళ చాలా ఆకలితో వస్తూ ఉన్నది. ఓ నాయనా, నాకు చాలా బాగా ఆకలిగా ఉన్నది. నేను 3 రోజులుగా అన్నం తినలేదు. దయా ఉంచి నాకింత అన్నం పెట్టి నా కడుపు నింపండి, మీకు చాలా పుణ్యం ఉంటుంది అని బాగా ఏడవసాగింది ఆ మహిళ. తర్వాత రామయ్యకు చాలా జాలి కలిగినది. ఆ భిక్షగత్తె 3 రోజులు ఆహారం లేక చాలా ఆకలితో ఉన్నది కనుక ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టాలి అనుకొని ఆహారం తయారు చేస్తూ ఉన్నాడు రామయ్య. పాపం ఆమె ఏడ్చే ఆకలి ఏడుపులకు అందరికీ చాలా జాలి అనిపించింది. కాని ప్రక్కన ఉన్న ఆ ధనవంతుడు వెంకటేశ్వర్లకు బాగా ఆశయం అనిపించింది. చాలాసేపటికి ఆ భిక్షగత్తెకు భోజనం తెచ్చిపెడుతూ ఉన్నాడు హోటల్ యజమాని రామయ్య. పాపం చాలా ఆకలిగా ఉన్నందున అవురా ఆవిరగా తినుచున్నది ఆ భిక్షగత్తె. ఓ రామయ్య, నీకు పిచ్చి లేచిందా? నేను చాలాసేపు ఇక్కడ భోజనం కోసం కూర్చున్నాను. నువ్వు చాలా నిర్లక్ష్యంతో నన్ను పట్టించుకోకుండా నువ్వు ఆ భిక్షగత్తెకు భోజనం పెట్టావు. కనుక నేను ఈసారి నీ భోజనం హోటల్కి రాను. మా ధనవంతులకు నువ్వు సరిగా మర్యాద చెయ్యవు అని అనెను. ధనవంతుడు వెంకటేశ్వర్లు కోపంతో రామయ్యను ఉద్దేశించి, అయ్యా, నన్ను క్షమించండి. నాకు డబ్బులు ముఖ్యం కాదు. ఎవ్వరూ ఆకలిగా ఉంటే వారికి నేను మొదట భోజనం పెడతాను. నేను ధన మరియు బిద అనే భేదం లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు భోజనం పెడతాను అనెను రామయ్య.
కానీ కోపంతో ఆ ధనవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. బాగా కోపంతో తన కారులో ధనవంతుడు వెంకటేశ్వర్లు వెళ్తున్నాడు. తనకు చాలా అవమానం చేశాడు ఈ పెద్ద హోటల్ యజమాని అగు రామయ్య. తనలాంటి బాగా ధనవంతుడు ఈసారి ఇలాంటి హోటల్కు ఎప్పుడు రాకూడదు అని అనుకున్నాడు. ఆ ధనవంతుడు వెంకటేశ్వర్లు. బాగా రాత్రి అయింది. వారికి బాగా ఆకలి అవుతోంది. మెల్లిగా నగరంకు వస్తున్నారు. అప్పుడే వాళ్ళు ఒక పెద్ద హోటల్కు వస్తున్నారు. మెల్లిగా హోటల్ లోపల వెళ్తూ ఉన్నాడు. మెల్లిగా ఒక పెద్ద హోటల్ లోపలికే వస్తూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. తనకు ఇష్టమైన బిర్యానీ మంచిగా కూర్చొని తింటూ ఉన్నాడు. తిన్న తరువాత ఒక సిగరెట్ తీసుకుని త్రాగుతూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. కారులో తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఓ లక్ష్మి, నేను ఈరోజు చాలా దూరం వెళ్తూ ఉన్నాను. 2 రోజులు కావచ్చు, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. వెంకటేశ్వర్లు మెల్లిగా కారులో వెళ్తూ ఉన్నాడు. కానీ పెద్ద వర్షం మొదలైంది. కారులో ఇంటికి వెళ్తూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. అప్పటికి 2 రోజులైంది. భగవంతుడా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? నా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఓ ప్రజలారా, నా ఇల్లు మరియు నా కుటుంబం అంత కాలిపోయారు. నేను ఒక భిక్షగాడిగా మారిపోయాను. నాకు తినడానికి ఏమన్నా పెట్టండి. ధనవంతుడు వెంకటేశ్వర్లు ఆ గ్రామంలో భిక్షం కోసం వెళ్తూ ఉన్నాడు. అయ్యా, నాకు భిక్షం వేయండి. 2 రోజులైంది, నాకు భోజనం లేదు. ఓ వెంకటేశ్వర్లు, నీ డబ్బు అహంకారం నీకు ఈ భిక్షం ఎత్తుకునే స్థాయిని తీసుకువచ్చింది. నేనొకసారి నీ దగ్గరికి డబ్బులకు వస్తే నన్ను హేళన చేశావు. కనుక నీకు ఇదే తగిన శాస్త్రి. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. రోడ్డు మీద నడుస్తూ భిక్షం కోసం అరుస్తూ నడుస్తూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. అయ్యా, ఇంత తినడానికి అన్నం పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది అని అరుస్తూ ఉన్నాడు. మెల్లిగా ఒక పెద్ద చెట్టున్న ఒక చోట తనకు దొరికిన సద్ది అన్నం తీసుకుని వస్తూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. తనకు పెట్టిన భిక్షం అన్నంను తింటూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. తనకు ఈ దుస్థితి రావడం తన డబ్బు, అహంకారం. తిన్న తర్వాత అతడు నిద్రపోయాడు. తర్వాత మెల్లిగా నిద్రలేచాడు. బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. తనకు కలిసిన ఆ పేద హోటల్ రామయ్య దగ్గరకు వెళ్ళి ఒక పని అడుగాలని అనుకున్నాడు వెంకటేశ్వర్లు. వెంటనే ఆ పెద్ద హోటల్ రామయ్య దగ్గరకు వెళ్తూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. రామయ్య హోటల్కు అప్పుడే వస్తూ ఉన్నాడు వెంకటేశ్వర్లు. ఓ రామయ్య గారు, నేను ఎంతో గర్వంతో మీ హోటల్కు వచ్చి మిమ్ములను చాలా అనవసరంగా డబ్బు, అహంకారంతో మీ హోటల్ను అసహించుకున్నాను. ఇప్పుడు నా హస్తి, నా కుటుంబం అంత కాలిబూడిద అయిపోయారు. నన్ను క్షమించు. నాకు నీ హోటల్లో ఏదైనా పని ఇవ్వు. అయ్యా, మీరు ఏమీ బాధపడవద్దు. ఇక్కడ మీరు కడుపు నిండా భోజనం చెయ్యండి. నేను మీకొక విషయం చెబుతాను. తర్వాత రామయ్య మంచి భోజనం పెట్టాడు వెంకటేశ్వర్లకు. వెంకటేశ్వర్లు భోజనం తింటూ ఉన్నాడు. రామయ్య వెంకటేశ్వర్లకు డబ్బులు సహాయం చేశాడు.
దీనితో మంచి వ్యాపారం పెట్టుకో అన్నాడు. తర్వాత రామయ్య డబ్బులు సహాయం చేసినందుకు నమస్కారం పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర్లు: నీతి: ఎప్పుడు ఎవరితో అవసరం వస్తోందో చెప్పలేము.